పెళ్ళిలో ఆఖరి రోజు అంటే పెళ్ళి అయిపోయింది. ఆ తర్వాత అమ్మాయి అత్తగారి ఇంటికొచ్చినప్పుడు తనకు కావాల్సిన సామాన్లు అంటే సార తీసుకొచ్చుకుంటది కదా! అవన్నీ ఏంటి మా ఆచారం ప్రకారం మీకు చూపిస్తాను, చెప్తాను. ఏంటంటే ఇప్పుడు ఊర్లో ఉన్న పెద్దోళ్ళు అంటే అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు అంటే ఆడోళ్ళు ఉన్నోళ్ళందరిని పిలుచుకొస్తారు. అంటే అందరంటే అందరు కాదు. కొంతమందిని మన ఏరియాలో ఉన్నోళ్ళని కొంతమందిని పిలుచుకొనొచ్చి ఆ అమ్మాయి తెచ్చుకున్న ఏమేమి తెచ్చుకుందో సామాన్లని, బట్టలని, ఏమేమి తీసుకొచ్చిందో అవన్నీ చూపిస్తారు అందరిని పిలిపించి. కానీ ఇది చూపించేటప్పుడు ఫుల్ ఫన్ ఉంటుంది. ఏంటంటే బాగా ఎటకారం చేస్తారు. పెద్ద పెద్ద మీమ్స్ కూడా వేసుకోవచ్చు అలాగుంటుంది. అయితే కొంతమంది ఏమో అంటున్నారు ఇవి ఎంట్రుకలకు వచ్చిన గిన్నెలు అని కొంతమంది అంటున్నారు. మళ్ళీ మగోళ్ళు మధ్యలో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు కూడా బలైపోతారు పాపం. ఇది ఆడవాళ్ళకి మాత్రమే అంటే ఇక్కడ కూర్చొని అవన్నీ చూపించడం అంటే వాళ్ళు కూడా ఉంటారు, మగవాళ్ళు కూడా ఉంటారు. కానీ వాళ్ళకి పెద్దగా ఇన్వాల్వ్ అవ్వరు, ఇందులో అవ్వకూడదు. ఎందుకంటే ఫుల్ ఫన్ ఉంటుంది కదా. టిఫిన్ ప్లేట్స్ అవన్నీ చూపిస్తున్నారు. ఇంట్లోకి ఏమేమి కావాలో అవన్నీ తీసుకురావాల్సిందే. ఇంకా కొంచెం కొంచెం తగ్గినాయి సామాన్లు అయినా కూడా ఇంకా అలాగే ఏంటి అవి లేవు, బాక్సులు లేవు, మామగారికి ఏది, అత్తగారికి ఏది, బాక్స్ ఏది, ప్లేట్లు ఏవి అని చెప్పేసి ఫుల్ ఫన్ చేస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఇక ఉగ్గు గిన్నె చూపిస్తున్నారు. ఇవన్నీ తీసుకురావడం ఒక ఎత్తు, ఆ ఉగ్గు గిన్నె లేకపోతే ఇంకా బనాయిస్తారు. ఏంటంటే ఇన్ని తీసుకొచ్చారు, ఆ ఉగ్గు గిన్నె తీసుకురాలేదు ఏంటి అని చెప్పేసి హేళన చేస్తారు. అందుకోసం అది ప్రత్యేకంగా చూపిస్తున్నారు. దాని గురించి చాలా నవ్వుతున్నారు. చూడండి, క్యారేజీలు చూపిస్తున్నారు, రొట్టెల బాక్స్ ఏంటేంటో తీసుకొచ్చినాయి అవన్నీ చూపిస్తున్నారు. కాకపోతే గోడ అంటే అల్లరి ఫన్ చేస్తూ ఉంటారు, చాలా బాగుంటుంది. ఆ తర్వాత బట్టలు కూడా తీసుకురావాలి అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళి. ఎవరికి? మామగారికి, అత్తగారికి, ఆడపడుచులకి, తోటికోళ్ళకి అందరికి తీసుకొచ్చి కంపల్సరీగా పెట్టాల్సిందే. అంటే మా దాంట్లో ఉన్న ఆచారం ప్రకారం చిన్న చిన్న పీటలు చూడండి. ఇంకా కావాల్సిన ఇంట్లోకి ఏమేమి కావాలో అవన్నీ ఇవి ఇంకా కొన్ని కొంచెమే ఉన్నాయి కానీ వేరే వేరే చోట్ల అయితే ఇంకా చాలా ఇస్తారు. కానీ ఇవ్వాల్సిందే. ఈ మగవాళ్ళు ఇలాగ మధ్య మధ్యలో ఎంటర్ అవుతూ ఉంటారు, వాళ్ళకి కూడా వేసుకుంటూ ఉంటారు. మా మామయ్య గారు, అత్తయ్య గారు, మా మామయ్య గారికి, అత్తయ్య గారికి, తోటికోడలకి, ఆడపడుచులకి బట్టలు పెట్టాలి. ఆ తర్వాత పెద్దోళ్ళు ఎవరెవరు ఉన్నారో అందరికి స్నానం చేపియాలి.